హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది ఆటో వెయిటింగ్ ఇన్ ప్లే రైట్ విత్ షీ షాప్. ఓకే, ఇక్కడ మీకు ఈవెన్ మీ డాక్యుమెంటేషన్లోకి వెళ్తే ఇక్కడ ఆటో వెయిట్ అని చెప్పి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఏమేమి ఆటో వెయిటింగ్ టెక్నాలజీ అనేది ఇక్కడ ఉన్నాయనేది చెప్తుంది. ఓకే, ఇక్కడ ఆటో వెయిటింగ్ టెక్నిక్స్ ప్రకారం తీసుకుంటే క్లిక్ విత్ ఎన్షూరింగ్ ఫర్ ద ఎలిమెంట్ ఈస్ విజిబుల్, ఎలిమెంట్ బి స్టేబుల్, ఎలిమెంట్ బి రిసీవ్స్ ఈవెంట్స్, ఎలిమెంట్ ఈజ్ ఎనేబుల్డ్ అనే ఫంక్షనాలిటీస్లో. అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు ఈ పర్టికులర్ 5 ఫంక్షనాలిటీకి 5 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ మీకు ప్రతిదానికి ఎస్ ఆర్ నో అనే ఫంక్షనాలిటీ కూడా ఉన్నాయన్నమాట. ఆ పర్టికులర్గా ఒక మెథడ్ మీకు అది యూజ్ అవుతుందా లేదా అనేది మీకు ఇక్కడ ఉండేది. ఇక్కడ ఉంది అంటే నో అని, ఎస్ ఉందంటే అక్కడ వర్క్ చేస్తుంది అని చెప్పి. ఓకే, ఆ పర్టికులర్ కమాండ్స్ కోసం యూజ్ చేస్తుంది. అండ్ ఫోర్సబుల్ యాక్సెస్ కూడా మనకు అసర్షన్స్లో కూడా ఎలిమెంట్ ఈజ్ అటాచ్డ్, చెక్ చెక్ బాక్స్ ఈజ్ చెక్డ్, ఎలిమెంట్ ఈజ్ డిజేబుల్డ్, ఎడిటబుల్, ఇట్లాంటివన్నీ కూడా ఈ ఆటోమేటిక్ టెక్నిక్స్లోనే వస్తాయన్నమాట. మీన్స్ బై డిఫాల్ట్ మనకు ఆ పర్టికులర్ మెథడ్స్లో వాళ్ళు వాడారు. ఆ విజిబిలిటీలో కూడా చూసుకుంటే మనకు ఆ పర్టికులర్ విజిబిలిటీకి కూడా వాళ్ళు ఆటోగా వెయిటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చిన ఆటో వెయిట్ టెక్నిక్ కూడా వర్కౌట్ అవ్వలేదంటే మనము ఫిజికల్ అంటే మనము ఎక్స్టర్నల్గా సమ్ కోడ్ అనేది రాయాల్సి వస్తుంది, లేకపోతే అవసరం లేదు. అండ్ ఆల్సో మనకు ప్లే రేట్ టు సర్టన్ వెయిట్ మెథడ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేసింది బై డిఫాల్ట్. ఏంటనేది చూద్దాం. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే ఫంక్షనాలిటీ మనం తీసుకుంటే ఒక బ్రౌజరు విజిబిలిటీకి వచ్చింది. ఓకే, మన బ్రౌజరు మనం ప్రొవైడ్ చేసాం. ఆఫ్టర్ దట్ మనకి ఏంటంటే ఈ బ్రౌజర్లో ఇక్కడ కామా పెట్టేసి న్యూ పేజ్ గో టు ఆప్షన్స్ అని చెప్పి మెథడ్ ఉంటుంది. ఓకే, ఈ మెథడ్ వచ్చేసి 2 కర్లీ బ్రేసెస్, ఇక్కడ వచ్చేసేసి వెయిట్ యూటిల్ అనే ఫంక్షనాలిటీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి వెయిట్ యూటిల్, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వెయిట్ యూటిల్ స్టేట్ డాట్ కమిట్, ఆ లోడ్, నెట్వర్క్ ఐడియల్స్, నెట్వర్క్ డాక్యుమెంట్, ఈ పర్టికులర్ 3 ఉంటాయి. ఆ ఫోర్త్ అవసరం లేదు, కమిట్ అనే ఫంక్షనాలిటీ. ఇక్కడ వచ్చేసరికి మీకు డామ్ కంటెంట్ లోడెడ్ అన్నప్పుడు మీకు బ్రౌజర్ యొక్క డామ్ కంప్లీట్గా లోడ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి, అండ్ నెట్వర్క్ ఐడియాస్ లోడ్ అయ్యే టైంకి, అండ్ పేజ్ లోడింగ్కి మనము దీన్ని యూజ్ చేయమంట. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి ఈ పర్టికులర్ కమాండ్ ఎలా వర్క్ అవుతుందంటే ఈ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత అంటిల్ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ కంటెంట్ లోడ్ అయ్యేంత వరకు కూడా మనకు అక్కడ వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి మన తర్వాత ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మనకి ఇలా వద్దు అనుకుంటే, ఎందుకంటే మనకు ఈ యూఆర్ఎల్ ఓపెన్ అయ్యాక మిగతావన్నీ కూడా ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలనుకుంటే అలా చేయాలన్నమాట. ఓకే, అండ్ అలాగే పేజ్ డాట్ వెయిట్, ఇక్కడ చూడండి, వెయిట్ ఫర్ డౌన్లోడెడ్ అసింక్, వెయిట్ ఫర్ ఫంక్షన్ అసింక్, పాపప్ అసింక్, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ వచ్చేసరికి మనం ఏపీఎస్ కోసం వాడుకుంటాం. ఓకే, అండ్ సెలెక్టర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. రిటర్నింగ్ నల్ ఇఫ్ వెయిటింగ్ ఫర్ ద హిడెన్ ఆర్ డిస్పాచ్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నప్పుడు, లేదంటే ఇది ఏదో ఒక దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. వెయిట్ ఫర్ టైమ్ అవుట్ అన్నప్పుడు మనకు థ్రెడ్ డాట్ స్లీప్ జావాలో ఎలాగైతే ఉందో సిమ్లా ఫార్మాట్ ది వెయిట్ టైమ్ అవుట్ అనేది కూడా అలాగే వర్క్ అవుతుంది. మనం ఎంత టైం మిల్లీ సెకండ్స్లో ప్రొవైడ్ చేస్తే అంత టైం అది వెయిట్ చేస్తుంది అనమాట. ఓకే, వెయిట్ ఫర్ వర్కర్స్ అనేది ఆ పర్టికులర్ వర్కర్స్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంటుంది, కన్సోల్ మెసేజ్ డిస్ప్లే అయ్యేంత వరకు. అండ్ ఇక్కడ చూడండి, లోడ్ స్టేట్ అసింక్, రిక్వెస్ట్ ఫర్ ఫినిష్, అండ్ వెబ్ సాకెట్స్, మీరు ఏదైనా వెబ్ సాకెట్స్ కూడా ఉండాలంటే దానికోసం. వెయిట్ ఫర్ యూఆర్ఎల్ అసింక్, మీరు ఈ పర్టికులర్ వెయిట్ చేశారంటే ఆ పర్టికులర్ యూఆర్ఎల్ మీరు ఏదైతే ప్రొవైడ్ చేశారో దానికోసం వెయిట్ చేస్తుంది సర్టన్ టైం వరకు. ఓకే, అండ్ ఇక్కడ మీకు పాపప్స్ అండ్ ఇవన్నీ కూడా మిగతావి. ఓకే, ఇవన్నీ కూడా అవసరం లేదు, మిగతా కొన్ని మెథడ్స్ అనేవి డిస్పోజ్ అయిపోయాయి. ఓకే, మెయిన్గా ఇవే వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, లోడ్స్ కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ డాక్యుమెంటేషన్ మీద క్లిక్ చేస్తే
చూడండి ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్లో చూడండి, లోడ్ స్టేట్ డిఫాల్ట్ డాట్ పేజ్ వెయిట్ ఫర్ లోడ్ స్టేటస్ ఆప్షన్ ఫర్ డిఫాల్ట్లో ఉంటుంది. ఓకే, మీరు ఇంకా దానికోసం ఏం చెక్ చేయాలన్నా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీరు చూడండి రన్ వెయిట్ విత్ ద నావిగేషన్, ఇది కమాండ్ మీకు ఎలా రాసుకోవాలనేది దానికి. అండ్ ఇన్సైడ్ అసింక్ ఫంక్షనాలిటీస్ ఒక మెథడ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ మెథడ్ కోసం అది వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఈవెన్ మీకు రన్ వెయిట్ ఫర్ నావిగేషన్ సెక్షన్స్లో కూడా దానికి సంబంధించి శాంపుల్ కోడ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఎలా వాడాలనేది మీరు దాని ప్రకారము వాడుకోవచ్చు. ఓకే, మీరు ప్రతిదానికి ఒక ఫంక్షనాలిటీ, ఈవెన్ ఇక్కడ చూడండి రన్ విత్ వెయిట్ ఫర్ పాపప్ అసింక్ మీన్స్ ఆ పర్టికులర్ పాపప్ ఓపెన్ అయ్యిందా లేదా అనేది, అంటే దానికోసం మనము ఎన్ష్యూర్గా చెక్ చేసుకోవడం కోసం వాడుకుంటారు అన్నమాట. అంటే మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పాపప్ వస్తుంది కదా, అలా వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటే చూడండి మనకు ప్రతిదీ కూడా ఇక్కడ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, అండ్ మనం ఈ పర్టికులర్ కమాండ్ ఇక్కడ వాడామంటే ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఆల్రెడీ వెయిట్ ఉంటుంది, బట్ ఇది కూడా రాయడం వల్ల ఏంటంటే ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఈ పర్టికులర్ డామ్ కంటెంట్ లోడ్ అయ్యేంత వరకు అది వెయిట్ చేసి మనకు తర్వాత రిజల్ట్ ప్రొవైడ్ చేస్తుంది. చూడండి మనకు పాస్ అయింది. ఓకే, ఇక మనకు పాస్ చేయొచ్చు. ఒకవేళ నాకు ఇలా వద్దు, బట్ ఐ వాంట్ టు డూ ఫర్ మై ఓన్, అంటే ఒక సటన్ విజిబిలిటీలో ఉన్న టెక్స్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేదానికైనా సరే నేను కోడ్ అనేది రాయాలి. ఇప్పుడు ఇదే దాన్ని తీసుకుందాం. లేదంటే ఇక్కడ మనకు ఆల్రెడీ కోడ్ ప్రొవైడ్ చేసి ఉంటారు కదా. చూడండి టైటిల్, అండ్ ఇక్కడికి వచ్చేసి గో రోల్, అండ్ మనకి విజిబిలిటీ కోడ్ ఎక్కడైనా ప్రొవైడ్ చేశారా? ఆ, ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ కోడ్లో వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేసి ఇన్స్టాలేషన్ అండ్ టు బి విజిబుల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ దాన్ని కాపీ చేస్తాను. ఓకే, అండ్ మీకు బాగా గమనిస్తే ఈ పర్టికులర్ దాంట్లో మనకు ఎక్కువగా ఈ బ్రౌజర్స్ అనేవి మనకు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఈ బ్రౌజర్ దాన్ని ఈ గ్లోబల్ దానిలో డిక్లేర్ చేసుకుంటాం. ఓకే, అండ్ సిమిలర్ ఫార్మాట్ మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ మెథడ్ అవసరం లేదు. అప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా, ఇక నేను ఏం చేస్తాను అంటే విజిబిలిటీలో ఉన్న దానికి ఇంకొక మెథడ్ రాయొచ్చు, వెదర్ మనకి ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో మనకు టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. ఓకే, మనం తీసేసినా కూడా మనకు పాస్ అయిపోద్ది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఏం చేస్తాను, టు బి విజిబుల్ లొకేషన్స్లో ఏం చేస్తామంటే న్యూ లోడ్ అసర్షన్ టు బి విజిబుల్ ఆప్షన్. ఓకే, ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ అండ్ టు క్రాస్. ఓకే, అండ్ టైమ్ అవుట్, అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి 1 సెకండ్ అని ప్రొవైడ్ చేశాను. ఓకే, 1 సెకండ్, 10 సెకండ్స్ అని కూడా ప్రొవైడ్ చేశాను, 1 సెకండ్ అని ప్రొవైడ్ చేశాను. ఓకే, అండ్ మనకు రన్ చేస్తున్నాను. చూడండి మనకు ఫెయిల్ అయింది. ఎందుకోసం ఫెయిల్ అయింది? బికాస్ మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది విత్ ఇన్ 1 సెకండ్స్లో మనకు విజిబిలిటీ లేక రాలేదు, కాబట్టి మనకు ఫెయిల్ అయింది. ఒకవేళ ఇదే ఫంక్షనాలిటీకి మనము 10 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ ప్రొవైడ్ చేసామంటే పాస్ అవుతుంది. ఓకే,
ఇంతకుముందు మనం టైం అనేది ప్రొవైడ్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్గా ఉన్న 30 సెకండ్స్ని యూజ్ చేసుకునేది వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి 10 సెకండ్స్కి అది మనకు గ్రీన్ ఇచ్చింది. ఇంతకుముందు 1 సెకండ్ పెట్టాం కాబట్టి ఇమీడియట్గా అది సెట్ చేసుకోలేకపోయింది. ఓకే, ఇది కాకోకుండా మరి ఏదైనా చేయొచ్చా అంటే మనకు డిఫాల్ట్ పేజ్ సెటప్ అని చెప్పేసి ఒక ఫంక్షనాలిటీ ఉందన్నమాట. ఇదేంటంటే బై డిఫాల్ట్గా మనము ఇట్లా కోడ్ ఇలా అడిషనల్ కాకోకున్నట్లు ప్రతి దానికి ముందు అది డిఫాల్ట్గా వెయిట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఓకే, ఏంటి అంటే ఆ వెయిట్ ఏజ్ డాట్ సెట్ డిఫాల్ట్ టైమ్ అవుట్. సెట్ డిఫాల్ట్ టైమ్ అవుట్. ఇక్కడ మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆ పర్టికులర్ టైం అనేది దాంతో డిఫైన్ చేసుకొని వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 5 సెకండ్స్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ 5 సెకండ్స్ మాత్రమే. ఓకే, అండ్ ఇక్కడ ఉన్న విజిబిలిటీలో ఉన్న ఈ టైమింగ్స్ దాన్ని నేను డిలీట్ చేస్తాను. చూడండి, ఫెయిల్ అయింది. బికాస్ టైమ్ అవుట్ ఎగ్జిక్యూషన్ అండ్ గెట్ రోల్ ఫంక్షనాలిటీ, ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ 5 సెకండ్స్ లోపల విజిబిలిటీలోకి రాలేదు. ఓకే, గెట్ స్టేటస్ ఇది కాబట్టి అది ఆటోమేటిక్గా క్లిక్ చేయలేకపోయింది. ఓకే, కాబట్టి మనకు ఫెయిల్యూర్ వచ్చింది. ఒకవేళ మనం ఇదే డిఫాల్ట్ సెటప్ని 20 సెకండ్స్గా డిఫైన్ చేసామంటే ఇది ప్రతి మెథడ్కి అంటే ప్రతి లైన్ ఆఫ్ కోడ్కి డిఫాల్ట్ సెట్ టైమ్ అవుట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. నాట్ ఫర్ ద సింగిల్ ఫంక్షనాలిటీ, ఆల్ ద ఫంక్షనాలిటీకి వర్క్ అవుతుంది. ఓకే, మైక్రోసాఫ్ట్ ట్రాన్స్మిషన్ కనెక్షన్స్. డిఫాల్ట్ సెట్ ఫంక్షనాలిటీ ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఓకే, ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? బట్ ఇట్ విల్ వర్క్. 1 minute. ఇది వర్క్ అవ్వట్లేదు. ఒకే ఒక్క నిమిషం. సారీ, దిర్ ఈస్ అ స్మాల్, అంటే నాకు కొంచెం మిస్టేక్ అయింది. ఎందుకంటే 110 ఇచ్చాను కదా, అది ఏంటంటే మిల్లీ సెకండ్స్. బై డిఫాల్ట్ సెట్ డిఫాల్ట్ అనేది మిల్లీ సెకండ్స్లో తీసుకుంటుంది. మనం 1000 ఇచ్చామంటే 1 సెకండ్ కింద తీసుకుంటుంది అనమాట. మనం మిల్లీ సెకండ్స్లో కాబట్టి 100 మిల్లీ సెకండ్స్ కింద పోతే నానో సెకండ్స్లోకి వెళ్ళిపోద్ది కదా. అందుకోసం అది ప్రాపర్గా కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, నేను 2000 ఇచ్చాను అంటే 2 సెకండ్స్ ఆఫ్ వెయిట్ టైమింగ్ అనేది ప్రొవైడ్ చేశాను. ఈ పర్టికులర్ దాన్ని రన్ చేస్తే ఆల్రెడీ నేను రన్ చేశాను, అది వర్క్ అయింది 100%. అందుకోసం మళ్ళీ రీరన్ చేస్తున్నాను అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనకు పాస్ అయింది. ఓకే, ఇలా మనము ఈ పేజ్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ వన్ మోర్ ఫంక్షనాలిటీ ఉంది, ఇది డిఫాల్ట్ టైమ్ అవుట్. ఓకే, ఇది డిఫాల్ట్ టైమ్ అవుట్ సెటప్ చేయడానికి. అండ్ అలాగే మనకు వన్ మోర్ థింగ్ ఉంది, పేజ్ డాట్ సెట్ డిఫాల్ట్ కదా. చూడండి ఇక్కడ సెట్ డిఫాల్ట్ నావిగేషన్ టైమ్ అవుట్.
ఇది ఎక్కడైనా కానీ నావిగేషన్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అని రీలోడ్ ఫంక్షనాలిటీ ఇట్లాంటివి చేసినప్పుడు ఈ పర్టికులర్గా ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అంటే మన బ్రౌజర్స్ని ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ వచ్చేలా అలా చేసినప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ అనేది వాడతాం అనమాట. ఓకే, దీనికోసం కూడా మనము ఎంత టైం ప్రొవైడ్ చేస్తే అంత టైం అనేది ఇది వెయిట్ చేయడానికి కుదురుతుంది అనమాట. ఓకే, I hope it entire information helpful for you. Thank you for watching and please do subscribe and share to your friends and colleagues. Thank you.